భారతదేశం మొత్తం లోక్సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో గెలవాలని కృత నిశ్చయంతో ఉన్న కొంతమంది పాజిటివ్ ప్రచారాలతో పాజిటివ్ ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉండగా, మరికొంతమంది మాత్రం ఫేక్ ప్రచారాలతో ఏదోలో గట్టెక్కేయాలని చూస్తున్నారనే చర్చ ప్రస్తుత రాజకీయాల్లో బలంగా నడుస్తుంది. పైగా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని చెబుతున్నారు. బలమైన మీడియా సపోర్ట్ లేని వారికి ఆయా మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు సోషల్ మీడియానే అతిపెద్ద అస్త్రం అని చెబుతున్నారు. అలా కాని పక్షంలో నిజం చెప్పేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుంది అన్నట్లుగా పరిస్థితి మారిపోతుందని చెబుతున్నారు. ఇలా కొంతమంది నేతలు వారిపై వచ్చే ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడానికి సోషల్ మీడియాపై ఆధారపడుతుంటే, ఇంకొంతమంది మాత్రం ఫేక్ ప్రచారం కోసమే సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రకటనల సంగతి సరే. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ భారీ ఎత్తున ప్రకటనలను కుమ్మరిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే, తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బీజేపీ అధినేత రామ్ మాధవ్తో భేటీ అయ్యారంటూ ఒక ఫోటో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ జగన్ రామ్ మాధవ్తో భేటీ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ ఫోటోపై టెక్స్ట్ కూడా రాశారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖ నాయకుడిని జగన్ ఎందుకు కలిసినట్లు, వైసీపీలో ఉన్న ముస్లింలకు ఇది మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫోటో ఎవరు పోస్ట్ చేశారు అనే విషయంపై చాలా మందికి క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే, దీనిపై ఒక సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేసింది. దీంతో అసలు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో జగన్ రామ్ మాధవ్తో భేటీ అయ్యారని వస్తున్న వార్తలు అబద్ధమని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో ఇప్పటిది కాదని తేలింది. ఆ ఫోటో 2019 నాటిది అని ఫ్యాక్ట్ చెక్లో వెల్లడైంది. ఆ ఫోటో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత కలిసినప్పుడు తీసిందని తేలింది. ఈ ఫోటో 2019 మే 26న ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ప్రచురించిన వార్తల్లో కూడా కనిపించింది. దీంతో ప్రజలను, ఏపీలోని మైనారిటీలను తప్పుదోవ పట్టించడానికి కొంతమంది చేసిన తప్పుడు పనిగానే ఇది తేలినట్లయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం విషయంలో పార్టీలు అప్రమత్తంగా ఉండాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో తప్పుడు ప్రచారాలు చేసేవారి ఉద్దేశాలను ప్రజలు గమనించాలని కోరుతున్నారు. ఇది మచ్చుకు కూడా తాజాగా ఒక ఉదాహరణ మాత్రమే. ఈ క్రమంలో పార్టీ ఏదైనా, నేతలెవరైనా ఈ ఎన్నికల్లో ఫేక్ ప్రచారం తప్పదనే చర్చ బలంగా వినిపిస్తుంది. అయితే అన్ని పార్టీలు ఈ విషయంలో అలర్ట్గా ఉండాలని, ఫేక్ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా పాత్ర రెండు రకాలుగాను అత్యంత కీలకమని గుర్తు చేస్తున్నారు.